అవతార ఉత్సవాల్లో ఆఖరి దినం ఈరోజు దుఃఖమైన కారణం అమ్మగారి దృష్టిలో అమ్మగారిలో ఆయనకి అది ఆనందమైన కారణం, మనకంతా కూడా దుఃఖమైన కారణం. ఇప్పుడు మన హనుమాన్ చెప్పాడు, అమ్మగారి కళ్ళు తెచ్చింది, ఎందరో చూశారు. అయితే అప్పుడు అమ్మోడు పాడతో కలుగుతూ, ఇంకేమ్మా మీరు అనుకున్నారు కదా, మీరు లోపలికి వెళ్ళాలని 2 నెలల నుంచి అనుకున్నారు. ఇప్పుడు మీరు అనుకున్న పని అయింది, ఇంకా లింగంలో ప్రవేశించడమ్మా అని మనసులో దుఃఖం చేసుకుంటూ పాదాలు కడుగుతున్నప్పుడు అమ్మ కళ్ళు తెచ్చారు. అమ్మ కళ్ళు తెచ్చి నేనున్నానని చెప్పి మా అందరికీ కూడా తెలియజేసి, నేను వస్తాను, నేను రాకుండా పోయేది కాదు, సత్య ప్రమాణాన్ని భగవంతుడు నన్ను చేసుకున్నాడు అనుకుంటాను. అమ్మగారు వచ్చి లోక కళ్యాణం చేయడానికి తాను వచ్చి తన వెంట అందరినీ కూడా తీసుకొచ్చారు, సకల దేవతలను కూడా తీసుకొని వచ్చారు, సప్త ఋషులను తీసుకొచ్చారు, సకల దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అందరినీ తీసుకొచ్చారు. ఈ కలియుగం మహాపాపయుగం. ఈ పాపాన్ని ఒక్కటే బ్రహ్మ వచ్చినా విష్ణు వచ్చినా ఈశ్వరుడు వచ్చినా జరగదు. గురుమూర్తి వస్తేనే మేము పోతామని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మగారికి శరణ అన్నారన్నమాట. మీరు వస్తే మేము వస్తాం, మీరు రాకపోతే, గురుమూర్తి రాకపోతే మేము రాము అన్నందుకే అమ్మోడు ముందు జన్మించి తర్వాత వాళ్ళు జన్మింప చేసుకున్నారు. 33 కోట్ల దేవతలంతా కూడా జన్మించి తీసుకొని అందరూ కూడా మాయాదేశంలో ఉన్నారు. అందరూ కూడా తమకు తాము ఎవరో తెలియదు. ఒక రిటైర్డ్ డిఎస్పీ, ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన అంత గట్టిగా అమ్మను పట్టుకున్నాడంటే అది ఆయన పూర్వజన్మే కానీ ఈ జన్మలు కానీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అన్నమాట. ఎందరో పోలీస్ ఆఫీసర్లు మనం చూస్తాం, ఎందరో అమ్మ దర్శనం తీసుకోవాలి. శంకరగిరి అయితే వస్తు దర్శనం తీసుకున్నారు, రాను కూడా రాడు, అంత హోదాలో ఉంది. అది మన సిద్ధరామ సార్ ఆ విధంగా పోలీస్ అయితే వచ్చారంటే అది పూర్వజన్మ పుణ్యం ఏదో ఉంటుందా ఆయన ఉన్నందుకే ఆ యొక్క అతనే ఎందరో ఉన్నారు, అందరూ మహానుభావం అంతా కూడా అందరూ ఉండి అమ్మ యొక్క సేవలు అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. మాయా దేహాలలో ఉన్నారు, మరణం చేసి వాళ్ళ రూపం వాళ్ళకి తెలియకుండా మాయ చేసి మరణం చేసి. ఇప్పుడు శివరారెడ్డి చిన్న బాలుడుగా వచ్చాడు, ఇంత బాలు అమ్మ ముందు తీసుకొచ్చాడు, ఇంతే బాలు కంటే అమ్మ వెళ్ళాడు. ఇంకా అది పురిటి ఉంటుంది కదా, అది కూడా సరిగా పోయలేదు. అది వచ్చేటట్టే ఆయన అట్లా ఎవరు అనిపిస్తారా, ఆయన ఏదో పూర్వజన్మ. అంటే అందరూ కూడా మహానుభావులంతా కూడా అందరూ కూడా జ్ఞానేశ్వరే కానీ యాదవానికి కూడా పుణ్యమే కానీ ఆయన ఎన్నో పనులు చేశాడు యాదవన్న. ఇంకొక ఆయన రాలేదు, యాదవ్, ఆయన పేరు యాదయ్య కదా, యాదయ్య వచ్చాడో లేదు, ఆయన కూడా ఎన్నో కట్టడాలు చేశాడు, ఎన్నో చేశాడు, కానీ రావటం లేదు. ఎందుకంటే ఈ మాయ అనేది చాలా కష్టపెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ మాయ అనేదే ఇట్లా చేస్తుంది. ఇప్పుడు హనుమంతు శిల్పి, ఆయన అమ్మ సృష్టి, ఆయన కూడా అమ్మ తన కార్యం ఈ విధంగా తెచ్చుకొని ఆ విధంగా ఆయనకి అటువంటి యొక్క అవకాశం ఇచ్చారు అమ్మగారు. లేకపోతే ఎంతోమంది శిల్పులు లేరు ప్రపంచంలో అంతా, అందరినీ కూడా అమ్మగారు తెచ్చుకున్నారు. అందరూ పుణ్యాత్ములే. ఇటీవలనే మన బాలకృష్ణ గారు పరమపదించారు, ఆయన ఉంటే వచ్చి మాట్లాడుతున్నాము. ఆయన కూడా చాలా పుణ్యాత్ముడు. అమ్మ ఆయనకి ఎంతో ఇష్టపడి ఆ శ్రీశైలం ఉన్నప్పుడు ఎంతో ఆయన్ని ఒక్కరికి ఎక్కించుకొని మళ్ళీ కరీంనగర్ పోయి అక్కడ ఆశ్రమం నిర్మాణం చేసి తర్వాత షాపూర్ వెళ్ళి సత్యమ్మ గారు చాలా పుణ్యవంతులు, అందుకని ఆమెకు మోక్షం దొరికింది. ఇటు అమ్మ భక్తులంతా కూడా ఎట్టున్నారు, పరమాణమైన భక్తులు ఉన్నారు, మామూలు కాదు. అందరి యొక్క రూపాలు
చాలా ఘనమై ఉన్నాయి అందరూ కూడా. కానీ ఒక్కొక్కరు చెప్పుకుంటా పోవాలంటే ఆయన అంతా టైం కాదు. కానీ అందరూ కూడా పుణ్యాత్ములే, అందరూ దేవతా స్వరూపాలే. మొన్ననే పోయినాడు మన కుక్కవారు మన సరాకృష్ణ ఉంటే ఎంతో ధైర్యం ఇస్తుండే, ఎంతో మాట్లాడుతుండే, భగవంతుడు తీసుకెళ్ళాడు. ఏం చేస్తాం, అదంతా కూడా ఒక టైం వచ్చినప్పుడు ఎవరైనా పోవాల్సి వస్తుంది, పోతారు. ఇప్పుడు మాణిక్యప్ప నాయన బందెప్పన్న ఇద్దరు అమ్మ చెప్పా, ఏమని అయినా మీరంతా చుట్టుపక్కల అంతా ప్రచారం చేయాలా, అంత అజ్ఞానం ఉన్నది, అమ్మగారు అనుగ్రహం ఉంటుంది, మీరైతే ప్రచారం చేయాలంటే అమ్మ మీరు రోజు దర్శనం ఇవ్వాలని అడిగారు వాళ్ళు. అడిగిన తర్వాత సరే నాయన రోజు దర్శనం ఇస్తాను నేను, మీరు ఊర్లలో అంతా తీసుకురాలి అన్నారు. ఉన్నాడు ఇప్పుడు ఆ పుణ్యాత్మేమో కైలాసం వెళ్ళిపోయినాడు, ఈ పుణ్యాత్ముడు ఉన్నాడు అంటే అడిగిన రోజు దర్శనం ఇస్తారు నాయన. అమ్మ ప్రకారం ప్రతిరోజు దర్శనం ఇచ్చారు. ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా వచ్చి అమ్మను దర్శనం చేసుకొని ఇప్పుడు పావనం అయిపోయినారు అందరూ దేవతా స్వరూపాన్ని చెందారన్నమాట, దేవతలు అయిపోయినారు అందరూ అన్నమాట. ఇంకా ఆ భగవంతుల్లో ఐక్యమయ్యేదానికి ఏం చేయాలి, అందరూ ఆ గురుమూర్తిని మనసులో, అమ్మగారిని మన మనసులో పెట్టుకొని నిరంతరం ధ్యానించుకుంటూ ఉండాలి. మనం ఉన్న చోటనే మనసు మాత్రమే అమ్మగారి సింహాసనం మీద అమ్మగారిని చూస్తూ, ఆ పాదాలను చూసుకుంటూ ఆ దివ్య రూపాన్ని మనము ఎప్పుడు కూడా హృదయంలో పెట్టుకుంటే, ఇప్పుడు మా శివరానికి మా పాడే కదా, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం. ఈ గురుచరణం వల్లనే గురువులు చేస్తేనే మనకు జ్ఞానం కలుగుతుంది, జన్మ సార్థకం అవుతుంది. కానీ మీరు ఎన్ని గుళ్ళు తిరిగితే కూడా, ఎన్ని శిల్పాలకు మొక్కితే కదా, ఎన్ని విగ్రహాలు మొక్కితే కూడా ఏమీ లభించదు నాయన అన్నారు అమ్మడు. నేను చెప్పేది కాదు. అందుకనే మూడునికి మూర్తి పూజ, జ్ఞానికి ఆత్మ పూజ. అంటే మనలో ఉన్నాడు భగవంతుడు, ఆ గురువు యొక్క అంశ మనలో ఉన్నది. ఆ గురువుని మనం స్మరిస్తుంటే మనలో ఆయన నిండికృతుడై ఉంటాడనమాట. మనం ఎంత స్మరిస్తే, మనం ఎంత జ్ఞాపకం చేస్తే ఆ గురువు అంతటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంటాడు. ఎవరిలో ఏం భక్తి ఉందో మనకు తెలియదు. మనమే పెద్ద భక్తులు అని మనం అనుకోరాదు. ఎవరో మామూలుగా భక్తుడైన వాడు అమ్మంటారు, ఎన్నో పిచ్చోడు లెక్క ఉంటాడు, హెచ్చోడు లెక్క ఉంటాడు. భగవంతుడు కూడా హెచ్చోడు పెంచోడయ్యే తిరుగుతున్నాడనే మాట అన్నారు అమ్మోళ్ళు అనమాట. ఎట్టున్నారు మనకు తెలవదు. హెచ్చోడు పెంచోడయ్యే తిరుగుతుంటాడు. ఎవరో మా శివశంకర్ చింపిరిగా ఏంద్ర ఆయన అని మా శివశంకర్ అడిగే, ఏమో లేదా ఇదంతా మనకి ఏం తెలుస్తుంది టైం వచ్చినప్పుడు అని నేను అట్టా. భగవంతుడు అనేటివాడు, మహాత్ముడు అనేటివాడు ఎంచివాడు పెంచివాడు సింపుల్గానే ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క ఆత్మ, వాళ్ళ మనసు భగవంతుడితో అనుసంధానం చేసుకోవటమే గొప్ప. ఏనా మనం చాలా అదృష్టవంతులు. మన అమ్మ భక్తులే లోకంలో కల్లా అదృష్టవంతులు ఉన్నారు. ఈ ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళే జయిస్తారు. ఈ ప్రపంచమంతా కూడా వాళ్ళ స్వాధీనంలో అవుతుందనేది చరిత్ర. అది నగ్న సత్యము, అది జరిగే తీస్తుంది. కానీ పూర్తిగా టైం ఉండదు అన్నమాట. అంతేగాని ఇవంతా ఈ క్షుద్ర రాజకీయాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ కుల భేదాలు, మత భేదాలు ఇవన్నీ కూడా మతంతో దేశించుకుంటా అందరూ ఆ నా మతము నీ మతం అని దేశించుకుంటూ ఉంటారని ఇవన్నీ కూడా మతములన్నీ కూడా ఘటములైపోతాయి. భగవంతుడి యొక్క సకల ధర్మమే కూర్చుంటుంది. అప్పుడు అమ్మగారు దివ్య దేహంతో ఆకాశ మార్గాన అమ్మగారు తిరుగుతుంటే మనమంతా కూడా ఆనందం తేలిత్తరు. అంతా కొట్టే రోజులు, ఆనందంతో అందరూ పరవశమైపోయే రోజులు వస్తాయి. మీరందరూ కూడా గట్టిగా నేను చెప్పేది, మీరందరూ చదువులు రాకపోవచ్చు. అమ్మ ఏమన్నారు, చదువు శాస్త్రము ఏల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకుతుంది. చదువుకోవాల్సిన అవసరం లేదు భగవంతుని కోసం నాయన, భక్తి ఒకటి ఉంటే చాలని అమ్మగారు చెప్తారు. అదేవిధంగా మీరందరూ కూడా చదువు రాని వాళ్ళైనా కూడా
అమ్మ అమ్మ అనుకుంటూ ప్రతిరోజు కూడా ఆ విధంగా మీరంతా మీ దైనందిన కార్యక్రమం అంతా జరుపుకుంటున్నారు. ఇంకా గట్టిగా జరుపుకొని, ఇంకా శ్రద్ధ వహించుకొని, మీ ఇల్లంతా కూడా ఒక దేవాలయం లెక్క చేసుకొని మీరందరూ కూడా తదాత్మక చెందాలన్నమాట. ఇకనైనా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల నాయకులు అందరూ కళ్ళు తెరవాలి, మురికిలోకి పోరాడు. ఇక్కడ పూర్ణవాహినైన పుణ్యనది అమ్మ, పూర్ణవాహినైన పుణ్యనది గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, ఆ పుణ్యనదులు ఎట్టున్నాయో ఆ పుణ్యనదుల యొక్క సంగమమే అమ్మను. అటువంటి యొక్క పుణ్యనది తీరాన మనం ఉండి కూడా అక్కడ నీళ్లు తాగకుండా మురికి గుంటల్లో తాగుతున్నారు. ఎక్కడో ఏదో దేవత అంటారు, ఎక్కడేదో దర్గా అంటారు, ఎక్కడేదో చర్చ అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? భగవంతుని దృష్టిలో ఇవన్నీ ఏం లేదు. ఉన్నదంతా ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టు నీ దేహమే దేవాలయం, నీ దేహమే దేవాలయము. జీవో ప్రోక్తో సనాతన, నీలో ఉన్న ఆ యొక్క జీవాత్మని భగవంతుడని తెలుసుకొని నీవు కర్మయోగాన్ని అనుసరించు. నిష్కామ ఫలం, ఏ ఫలితం వచ్చినా కూడా భగవదర్పణ చేసి దానికి చింత చేయకుండా నీ మనసును నా అందు లయం చెయ్యి, నీవు కూడా ముక్తులు అవుతావని మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు కదా. అంత సింపుల్గా మనం అంతా కూడా ఏం చేయాలి? నిత్యము మన పిల్లలతోటి, మనందరితోటి, మనందరూ చూడండి, మన పిల్లలు అమ్మ బిడ్డలు పిల్లలంతా కూడా ఇంత పిల్లలు కూడా ఇట్లా భస్మం పెడతారు, ఇట్లా బొట్టు పెడతారు, ఇట్లా నమస్కరిస్తారు, ఇట్లా చప్పట్లు పెడతారు, ఓం నమః శివాయ అని. చిన్న పిల్లగాడు కూడా ఇప్పుడు మా జగజ్జీవుడు మనవరాలు పోయి ఇట్లా ఓం నమః గురుదేవా, ఓం నమః గురుదేవా అంటారు. ఇట్లా ఈ విధంగా సంస్కారం అమ్మ వేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. వారు ఆ ధర్మాన్ని ఎత్తుకొని వచ్చారు అమ్మగారు, దాన్ని తప్పదు, అది నడిపించే తీరుతారు. ఎవరితో నడిపిస్తారు? భక్తులందరితో నడిపిస్తారు. భక్తులతో అంతా కూడా ప్రేరణ చేసి భగవంతుడు తన దైవకార్యాన్ని నిర్వర్తించుకుంటారు. ఏ విధంగా అంటే మన రాముడు ఏం చేశాడు? తాను వేసాడు ఆ బండలు, తాను వేయలేదు. కానీ భక్తులు వాళ్ళనంతా తరించాలని, వానరులంతా తరించాలని వాళ్ళతోటే ఆ గుండ్లంతా ఏపిస్తాడన్నమాట. ఏపించి వాళ్ళని కట్టిస్తాడు, అందరినీ తరింప చేశాడు. ఆ రోజు ఎవరైతే రాముడంట ఉన్న వానరులే ఈరోజు అమ్మ భక్తులని తెలుసుకోవాలి. అందుకనే క్షేత్రాయుగ సపరివారికరం, క్షేత్రాయుగం నుంచి వస్తున్నారు అమ్మ భక్తులు. ఇప్పుడు వచ్చింది కాదు. అంతటి యొక్క ధన్యులు అందరూ కూడా సద్భక్తితోటి, సద్భావంతో మీరందరూ కూడా నడిచి మన భక్తులంతా ఇంకా మన సంఘం 3 కోట్ల మంది స్త్రీలు, 3 కోట్ల మంది పురుషులు అవుతారు. ఒక సైన్యం అవుతుందంట. సైన్యం 3 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది స్త్రీలు ఆ భగవంతునికి మంగళహారతులు చేస్తారట. ఆ రోజు అమ్మోళ్ళు 2018లో పోయినారు కదా, అక్కడ షాపు రాష్ట్రం పోయినప్పుడు ఏ విధంగా అమ్మకి జైలు పలికారో ఇంకా అంతకన్నా కోట్ల మంది హారతులు పడతారట. అటువంటి యొక్క రోజు కూడా వస్తుంది. అందరూ అనేక రకమైన కష్టాలు పెడుతుంటే మాకు కూడా ఈ దేహం తగ్గించాలన్నా అనిపిస్తుంది, లేకపోతే బయటికి రాకుండా ఉండాలని అనిపిస్తుంది అనమాట. అది ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంది కానీ లోపల పోగానే గురుదేవుడు ధైర్యం ఇచ్చి పంపిస్తాడు అన్నమాట. లోపల పోగానే గురుదేవుడు ధైర్యం ఇచ్చి పంపిస్తాడు. అందరి భక్తులంతా చూసుకొని ఆనందాన్ని వస్తుంది. మళ్ళీ భక్తుల మధ్య ఉంటే తినాలని అనిపించదు, తాగాలని అనిపించదు, ఏమనిపించదు అనమాట. ఎందుకంటే ఇది భగవంతుడి కార్యము. ఇది అయ్యిందాక ఓపిక పట్టాలా, ఇది అయ్యే ఇంకా టైం ఇంకా కొంత దగ్గరకు ఉన్నది. ఇంత దగ్గరకు అయిన తర్వాత ఇంకా భగవంతుని ఇష్ట. కానీ అందరూ కూడా ఈ యొక్క సన్మార్గంలోకి రావాలి. ఎందుకు ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఇంత అజ్ఞానంలో ఎందుకు ఉంటాయి? ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు, అందరూ మంచిగా రాజకీయంలో ఉన్నారు, అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకు అజ్ఞానంలో ఉండి అందరితోటి గొర్రెలు గోపించేది, మేకలు గోపించే పాప కార్యాన్ని ఎందుకు చేస్తున్నారు? పాపానికి పోతారు. అటు వాళ్ళంతా నిర్వంశమైపోతారని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థం కావటం లేదా? ఈ చుట్టుపక్కల గ్రామాలంతా ఇంకా అర్థం కావటం లేదంటే, అమ్మని తెలుసుకోవటం లేదంటే ఇంకా ఏమనాలి అంటే టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చాలా బాగా ఉంటుందనే బాగా పోతుంది అన్నారు. ఆ పోయే వాళ్ళంతా
ఆ పోయే దాంట్లో వీళ్ళంతా ఉన్నారో ఏమో. ఉండే పని అయితే వస్తుండేటి వాళ్ళు పుట్టకి ఇంకా కార్యాన్ని అంతా కూడా ఇంకా జయప్రదంగా నడుపుతుండేటి వాళ్ళు అందరూ కూడా అవమానం. ఎందుకంటే దేవుని పేరుతో మనం హింసను చేస్తున్నామంటే అది ఏ విధంగా అయినా శాస్త్రబద్ధము. దేవుని పేరుతో హింస చేయటము ఎంత శాస్త్రబద్ధమా? అది కొంచెం కూడా ఆలోచించలేరా? ఇంకా కొంచెం కూడా ఆలోచించకపోతే ఇంకేం ఆలోచిస్తారు? మానవ జన్మ వచ్చినందుకు మనము ఇచ్చిన జ్ఞానం ఏంటి? అన్ని జీవులకు ఇవ్వలేదు భగవంతుడు, ఒక్క మానవ జీవికే ఇచ్చాడు అనమాట. మాట్లాడే శక్తి ఇచ్చాడు, విచారణ చేసే శక్తి ఇచ్చాడు. వాటికి అన్నిటికీ అన్ని శక్తులు ఉంటే కూడా వాటికి నోరు లేకుండా చేసేసాడు భగవంతుడు. వాటికే నోరు ఇచ్చుంటే అన్ని జీవులు నీకు అటాక్ చేస్తే అన్ని జీవులు మాట్లాడితే నీ జీవనం సాగుతుందా? అది భగవంతుడు మానవ జీవికి ఉపకారాలు చేశాడు. రకరకాలైన పదార్థాలను సృష్టించాడు, రకరకాలైన పండ్లను సృష్టించాడు, రకరకాలైన సుగంధ ద్రవ్యాలు సృష్టించాడు, ఎన్నో సృష్టించాడు ఈ భగవంతుడు. అయితే కూడా తృప్తి పడటం లేదు స్వార్థ మానవుడు. దాని అంతా కూడా ఆ జీవునంతా కూడా హింస చేస్తున్నారు. అది ఎంత పాపము. అమ్మగారు ఏమంటారు? ఆ యొక్క మాంసం తినే వాళ్ళంతా కూడా మానవ జన్మకు రాయన అవి అంతా జంతు జన్మకే వెళ్ళిపోతారు. కానీ అమ్మ ఇంత తపస్సు చేసి ఇంత మహిమ చూపిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇంకా కళ్ళు మూసుకొని ఉండటం ఎంతటి హేయమైన చర్యలో కాస్త అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవాలి. ఎందుకు అందరూ కూడా త్యాగమై ఉండాలి. ఇంకా అగ్రవర్ణాలు ఇంకా త్యాగమై ఉండాలా? త్యాగమయ్యి మన భారతదేశాన్ని జగత్తుకే ఉద్ధరించేటట్టు తయారు కావాలి అన్నమాట. అటువంటిది చేసుకోవాలన్నమాట. అందరూ కూడా ఒకటే మతమైపోవాలా? అందరూ కూడా భారతీయులే, అందరూ మనమంతా భారతీయులే అనే భావన తెచ్చుకోవాలా? ఈ కులాలు మతాలన్నింటినీ పక్కకు పెట్టేసేయాలా? సన్మార్గంలోకి అందరూ నడవాలా? అమ్మగారి యొక్క సందేశాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అయోధ్యలో గుడి కట్టారు, కానీ రాముడు అక్కడికి రాడు, ఇక్కడికి వస్తాడు. రాముడు ఈ క్షేత్రానికి వస్తాడని మీరు తెలుసుకోండి. ఈ లోకాన్ని రక్షించబోయే రాముడు, ఈ లోకాన్ని రక్షించబోయే ఆ భగవంతుడు ముందు యానముంది క్షేత్రానికి వస్తాడు. అందుకే అన్నారు కదా, భానుమందికి వచ్చు భర్త వస్తాడు. భానుమందికి వస్తాడు భగవంతుడు. ఏ విధంగా వస్తాడు? ఆయన వెంబడి ఆయన కోట్ల మంది భక్తులందరూ తీసుకొని వచ్చి లోక కళ్యాణం చేసి వస్తుంది. అందరికీ ఆనందమయ్యే రోజు వస్తుంది. ఇప్పుడు కష్టాలు కలుగుతుంటాయి భక్తులకు అన్నారమ్మా. కష్టాలు అనుకోరాదు. కష్టము లేదు, సుఖము లేదు. కష్టం లేదు, సుఖం లేదు. ఈరోజు ఒక కష్టం వస్తే రేపు ఇంకో కష్టం వస్తుంది. ఈ కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది. అందువల్ల సుఖం కూడా వస్తుంది. ఈ సుఖం ఎంత ఉండదు, మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ సుఖం కావచ్చు, ఇంతకన్నా తక్కువ కావచ్చు. సుఖము దుఃఖం అనేది లేదు నాయన. మేము మానాభిమానాలను ఇచ్చిపెట్టే గుట్టెక్కేం శివయ్య. మానాభిమానాలు ఇచ్చిపెట్టే గుట్ట ఎక్కినాము. ఎవరేమన్నా కూడా మేము చిరునవ్వుతో స్వీకరించాము. ఆఖరాకి గుట్ట ఇచ్చి వెళ్ళిపోయినాము శ్రీశైలానికి. అటువంటి మాటలన్నా కూడా మేము ఏమీ బాధపడలేదు. మేము మానాభిమానాలు ఇచ్చి వచ్చేవి నాయన అన్నందుకే ఇప్పుడంతా కూడా ఇంత క్షేత్రాన్ని అమ్మగారు సృష్టించారు. ఎన్నో ఆశ్రమాలని ఊరూరు ఆశ్రమాలు కూడా చేసుకుంటున్నారు. అమ్మదంతా వైభవం అయిపోయింది ప్రపంచమంతా కూడా. మనమంతా ధన్యులము పుణ్యమే, కానీ ఏమి సందేహపడదు. కష్టాలు వచ్చేదని మీరు ఎవరు కూడా చింత చేయరాదు. అమ్మ నాకు ఈ కష్టం వచ్చి అమ్మ నాకు కష్టమే అనుకోవద్దు. మనం చేయవలసింది జపము, ధ్యానం. జపం చేసుకుంటానే నడవాలి పనిలో. వీలైనప్పుడు ధ్యానం చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు కూడా ధ్యానం చేసుకోవాలి ప్రతి ఒక్కరు, పురుషులు స్త్రీలు. జపతపాలే నిజమైన దేవత, ఇంకా ఎవరు కాదు. జపము తపం వల్లనే మన యొక్క ఋషులే కానీ మహానులే కానీ భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నారు. వరాలు పొందేటోళ్ళు వరాలు పొందినారు, జన్మ తరించేటోళ్ళు జన్మ తరింప చేసుకున్నారు. ఆ విధంగా తపస్సు వల్లనే సాధ్యమవుతుంది. కానీ మనం ఎన్ని గుళ్ళు తిరిగితే కూడా ఏమి సాధ్యం కాదు. మనము ఎన్ని గుళ్ళు తిరిగితే కూడా ఏమి సాధ్యం కాదు. ఈ గుడ్డలో ఉన్న భగవంతుడి వల్ల అది అక్కడ. అమ్మ ఏమంటారు?
ఏమంటారు, మనసు అనేది చిన్న చిన్నగా నింపుకోవాలి, చిన్న చిన్నగా నింపుకోవాలి, చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అది అది ఇంకా మనసు సాధన చేయకపోతే ఏమనుకోవాలన్నారమ్మా, ఇగో నా గురువుకి అప్పచెప్పిరా నా మనసుని, అమ్మ ఎంత సూక్ష్మంగా చేస్తారు, నా గురువుకి అప్పచెప్పిరా నేను రానుకో, నేను చెప్పినట్టు రానని చెప్పాలంట మనసు. అట్లా చెప్తూ పోతే కొద్ది రోజులు కానీ నీ జోలికే రాక నువ్వు చెప్పినట్టు చెప్పారంట. అమ్మగారు చెప్తారు చూడండి అంటే మనం మన గురువు మీద పెట్టేయాలి. మనసు నిలవటం లేదు చాలామంది అంటుంటారు. మనసు నిలవకపోతే కూడా నీవు దాని దగ్గర పోవద్దు, అమ్మ ఇంకో మాట చెప్పేది. ఇప్పుడు అందరం ఇక్కడ అంతా సభ చేస్తున్నాం, అందరు చెప్పేదంతా వింటూ ఉన్నారు, అందరు శ్రద్ధ కూర్చొని వింటున్నారు. కొంతమంది కొద్దిగా ఏమన్నా ఉంటే ఏదో పోతుండొచ్చు, మళ్ళీ వస్తుండొచ్చు. కానీ మనసుకి ఏం చెప్పాలంట, అమ్మ అన్నారు ఇగో నేను రానని చెప్పాలంట. అది లేపితే కూడా నువ్వు లేచిపోరాదు, ఆ బయటకు పోవాలి, అక్కడ ఏం జరుగుతుంది అది వినాలి. ఏమంటే నీ మాటలు ఎంతసేపు అందరు చెప్పిన మాటలు చెప్తున్నారు అని అనుకోకుండా అది కూర్చోబెట్టగలుగుతున్నాం అంటే ఆ మనసు అనేది స్వాధీనం అవుతుంది నాయన. అందువల్ల అది పిలిస్తే కూడా నీవు పోవద్దు అంటే మన శరీరము పోవద్దు, అప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అని అంటారు. ఆ విధంగా ఆ మనసుని మనము స్వాధీనం చేసుకోవాలంటారు అమ్మోళ్ళు. చూడండి, ఆ భగవంతుడు ఘనాతిఘనుడు, ఘనమైన వాడు, ఆయన ఎన్నెన్నో ఉన్నాయి, ఘనమైన వాడు. ఆయన యొక్క వాక్కు డాకులతోటి వన్నె తెచ్చే ఆయన వాక్కు ఎట్టంటే ఒక డాకుతో సమానం అన్నమాట. ఒక మాట అంటే జరుగుతుంది. ఆయన అమ్మాయికి అవుతుందంటే అవుతుంది, అమ్మ ఏమంటే అది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తపస్సు, ఎవరు తపస్సు చేస్తే కూడా అటువంటి శక్తి వస్తుంది. మనం సాధించుకుంటే మనలో ఆ శక్తి వస్తుంది. మనలోనే భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతాడు, మనలోనే మనకు అంతా వస్తుంది. తనలో దేవుడు దగ్గర అన్నారు కదా వాళ్ళు. తనలో ఉన్న దేవుడిని చూసుకోవడానికి మనం ఏం చేయాలి, ఏ పని చేస్తున్నా ఆ యొక్క భగవంతుడిని, అమ్మని మనం మనసులో పెట్టుకొని ఏదో ఓం నమః శివాయను ఏదో అమ్మ చివరికి ఓం నమః శివాయ అనేది కూడా రాకపోతే అమ్మ అనుకుంటే కూడా చాలు మోక్షం అవుతుందని మా చేరుకాడ లచ్చప్ప కారణం పెట్టినారన్నమాట. ఏ మంత్రం అడుగుతావు లచ్చప్ప, ఏమో అమ్మ అనుకోకు అది మోక్షం అవుతుందన్నమాట. అట్లా ఉన్నది అమ్మ యొక్క పరాత్పర శక్తి, మామూలు కాదు. అమ్మోడు దేవతలే సాటిరారు, దేవాన్ని దేవుడు. ఆ రోజు చెప్పే కదా మీకు శంకరుడు రోజు అమ్మ మీద తిరుగుతుంటే కూడా ఒక మాట మాట్లాడలేదు, నేర్పిస్తాడు శంకర నాకు అని చెప్పి అన్నానంటే అందరి దేవతలు కూడా అమ్మాయి అంటేనే ఉన్నారు. మన యొక్క క్షేత్రాన్ని అంతా వాళ్ళు కాపాడుతున్నారు. అంతా లేనంతా ఆంజనేయుడే కానీ, శివుడే కానీ, వీరభద్రుడే కానీ, దుర్గాదేవి కానీ అందరూ కూడా అంతర్లీనంగానే ఈ క్షేత్రాన్ని ఎవరెంత చెప్పాలనుకుంటే కూడా వాళ్ళంతా వాళ్ళే కాపాడుతున్నారు. అది మనకు తెలియదు, అది అమ్మగారికే గుర్తాను. అందుకనే ఏ దేవాది దేవుడు కూడా మాకు సాటి రాదు. నా యొక్క పుట్టుబడి, నా అంతం, నా ఆద్యంతములు ఎవరికి తెలియదంటారు. అటువంటి యొక్క ఆనంద గురువు మనకి గురువుగా దొరికాడంటే మనది ఆ భగవంతుడు అన్నట్టు మనం కూడా ఆ రామాయణం కాలం నుంచి ఆ భగవంతుని యొక్క ఇదిలో ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఎవరు అధైర్యపడరాదు. అదే చెప్పేది నేను రామకృష్ణకి నాగరెడ్డికి అమ్మ ఉన్నారు, మన ఎంత అమ్మ ఉన్నారంటే అన్నట్టు వాడు ఎవడైనా సరే మనం ఎవరు చేయలేమైనా అదొక్కటి భావన తెలుసుకోవాలా. అయితే ఎవరైనా రంగబాబుకి కానీ, ఎవరైనా కూడా శివరాముకి కానీ, ఎవరైనా మిత్రులున్నా ఎవరున్నా అమ్మ వాళ్ళకి ఏం చెప్పారంటే, అమ్మకి అన్ని భవిష్యత్తులు తెలుస్తాయి. అమ్మకు తెలవకుండా ఉంటుంది, ముందు జరగబోయి తెలుస్తుంది, అంతా తెలుస్తుంది. ఏమన్నారంటే అద్దాలు పెడతాడ అది గుంటూరు శివరాముకి ఏమన్నంటే, ఇగో శివరాము మీకు భగవంతుడు 108 క్షేత్రాలు తిరుగుతాడు, పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు. ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన పోయి శరణానండి, మీరు ఆయన పోయి శరణానంటే అప్పుడు ఆయన మీకు క్షమిస్తాడు అని చెప్పి అన్నారన్నమాట. ఇప్పుడు చాలా రోజుల కింద, ఇది 2011 ముందన్నమాట అన్నమాట. అది ఆలోచన చేయరు. ఇప్పుడు శ్రీశైలంకి వచ్చి
రచ్చరచ్చ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? దుర్మార్గం లేకపోతే ఏమవుతుంది? శిక్షకే గురవుతారు. అంతవరకు వాళ్ళు ఓపిక పట్టాలా. 108 క్షేత్రం భగవంతుడు ఎప్పుడు తిరుగుతాడు, అప్పుడు ఆయన శరణకమన్నారు. కానీ శ్రీశైలం ఆశ్రమకు వచ్చి అక్కడ నానా రకాలైన రచ్చ చేసి ఈరోజు కూడా అక్కడ ఉన్న వంటలను కూడా కొట్టారు. ఆ గుంటూరు శివరావు అదే నల్గొండ విషయం కానీ వీళ్ళ సంగతి అమ్మ చెప్తున్నారు. ఏమన్నారు? ఆ భగవంతుని శరణగమ్మను అప్పుడు ఆయన క్షమిస్తారు. మరి అక్కడ దాకా వాడు గోపులు పట్టుకున్న మన ఆశ్రమాలకు వచ్చి చేస్తే శిక్ష బోధిస్తారు. భక్తులు ఊరుకుంటారా? ఆశ్రమంకి వచ్చే ఎంతమంది భక్తులు ఇచ్చినారు, ఏదో భక్తి భావనకే వస్తారా కాదా? అంతేగాని ఇక్కడ గల్వా చేయడానికి వస్తే అమ్మ ఏమన్నా ఇక్కడ గల్వా చేసుకుంటే వాళ్ళ భక్తులు అంతే అవుతాయని మొదలనే చెప్పి ఉన్నారు అమ్మ. అటువంటి అహంకారంలోకి ఎందుకు పోతారు వాళ్ళు? అర్థం కాదు. అని ఎందుకు చెప్తున్నా అంటే అమ్మడు ముందే ఎందుకు చెప్పారో అట్టా భగవంతుని యొక్క లీలలు అట్టా ఉంటాయి. అమ్మ ఏమంటే అవన్నీ కూడా జరిగేవో మనం తెలుసుకోవటం లేదా? భూమి ఆకాశంలో సూర్యుడు ఎట్ట నిండి ఉన్నాడో అంత నిండి ఉన్నాడు. మనం ఏమంటే అమ్మగారిని చూస్తే మనం అమ్మగారిని మాట్లాడుకుంటా అమ్మగారు చూస్తే మనం ఒక ఆనందం గడుపుకొని మనకు బాధ అయింది. కానీ ఆత్మస్వరూపంలో ఆయన అనంతుడై ఉన్నాడు, మనం అల్పులమై ఉన్నాము. ఆ అనంతుని మనం ధ్యానించాలి, సేవించాలి. ఎప్పుడు కూడా మనం అమ్మ అనుకుంటే చాలు, ఓం నమ శివాయ అనుకున్న మనసు మాత్రం అమ్మ యొక్క పాదాల విందాలు పెట్టుకొని మీరు నడవండి. మీ కష్టాలన్నీ దూరం అవుతాయి, మీకంతా మంచి సుఖం ఉంటుంది, మీరందరూ ఆనందంగా ఉంటారు. గట్టిగా అమ్మను పట్టుకొని ఆనందంతో మనమంతా నడవాలని మీ అందరికీ మరొకసారి నేనేం తప్పు చేస్తే క్షమించండి. అందరూ కూడా ఆనందంతో నడవాలి. ఎప్పుడు కూడా నిత్యానందాన్ని కలిగిస్తాడు ఆ భగవంతుడు. మా సిద్ధరామ సార్ అంటుంటే మనం నాకు ఫోన్ చేసి చెప్పాడు ఒక అమ్మ ఇట్ట ఆకాశ మార్గంలో తిరుగుతున్నట్టు వచ్చింది నాయన, ఇట్ట అమ్మవాళ్ళు ఇట్ట దర్శనమిచ్చినారని అంటే జరిగే భవిష్యత్తుకు చూపిస్తుంటారు ఆయన. మన కృష్ణ పాఠశాల కూడా అమ్మ చూపెట్టారంట. ఆయన కూడా అమ్మ ఆకాశ మార్గంలో తిరుగుతుంది. అది దృష్టాంతం ఎంతెంతో మంది మా జ్ఞానేశ్వర కూడా అమ్మ దర్శనమిచ్చినారంటారు. మా జయజీవన్ రెడ్డి గారు అందరూ కూడా భక్తులంతా కూడా అంటుంటారు. అది జరుగుతుంది. ఎందుకు ఆకాశ మార్గంలో తిరుగుతాడు భగవంతుడు అంటే మనమేమో భూమి మీద, ఆయనేమో ఆకాశం. హంసరూపమునందు హరి సంచరించేను, హంసరూపమునందు హరి సంచరించే సంశయాలెల్లా తీరేనుమా, సంశయాలెల్లా తీరేనుమా. కంసమర్థనుడు కమలాలయం వెడలి, కంసమర్థనుడు కమలాలయం వెడలి కరిదోషంబులను చివేసేనుమా, కరిదోషంబులను చివేసేనుమా. హరిగో గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. హంసరూపం. హంస ఎక్కడ నడుస్తుంది? ఆకాశంలో వికరిస్తుంది. ఆ విధంగా ఆ భగవానుడు కూడా ఆకాశంలో వికరిస్తాడు హంస రూపంలో. హరి రూపంతో, ఆ మహావిష్ణువు యొక్క రూపంతో, అఖండమైన ఆ శక్తితోటి హరి రూపము దాల్చి ఆ భగవంతుడు గదాధరుడు వేస్తాడు. ఆయన భగవంతుడు అని గదాధరుడే భగవంతుడు వస్తాడు. శివయా నువ్వేం బాధపడకు, నేను అనుష్ఠానంలో కూర్చొని తీరుతాను. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఒకటే తప్పు చేసేది. ఎప్పుడు అమ్మ ఏం చేస్తే చేసినా కానీ ఏమంటే అదే చెప్పాను కదా, అమ్మ నేను లింగాల్లో పోతా రోజు అంటుండే 2 నెలల నుంచి. ఆ లింగంలో పోవాలంటే ఏం చేయాలా? అక్కడికి ఎట్టపోతారు. అక్కడ నల్ల లేదు, అక్కడ నీళ్లు లేవు, అక్కడ ఫ్యాన్ లేదు, ఏం లేదు. ఎట్ట ఉంటారు అక్కడ? కష్టం ఎట్ట ఉంటారు? అక్కడ పెట్టాలి అక్కడ అని నేను ఇదే బాధపడుతున్నాను అన్నమాట. యాస్త్రం ఎట్ట కోట్లింగాల గురించి బాగా ఇబ్బంది పడకు అన్న భక్తులంతా చేసేస్తారు అన్నారు. దాని మీద అమ్మన్న పట్ట భక్తులు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క లింగాలు పెడుతుంది. ఏ పుణ్యాతులు ఎట్లా సహకరిస్తారు అని అమ్మోళ్ళు అయిపోతుంది అని అన్నారు. దాని గురించి
అమ్మ లోపల కూర్చుంటే నేను అక్కడే ఉంటా, గుళ్ళోనే దర్శనమిస్తాను అందరికీ, అప్పుడు వదులుతున్నట్టు మీరు లైవ్గా వచ్చి దర్శనం చేసుకోపోతారని కూడా అన్నారనమాట అమ్మ. అదొక్కటి చేయలేకపోయినా నేను. అయితే నేను మన లక్ష్మణ్ ఉండేప్పుడు మన మల్లికార్జున ఉండే, అదే మీరు నాకు కొద్దిగా సహకరిస్తారా, మీరు నాకు సహకరిస్తారా, మీరు మనం అమ్మోళ్ళు లింగాలకు పోతానంటారు, మీరు కూడా కొద్దిగా సహకారం కావాల్సి వస్తుంది నాకు ఒకరికని నేనంటే, అప్పుడు మేము అమ్మ దగ్గరికి మేము రాలేము ఆయన అని అన్నారు అనమాట. అంటే సరే భగవంతుని ఇష్టం ఎట్లుంటే అన్నట్టు ఇంకా సేవ పంపించేది, తానే కళ్ళు మూసేసుకున్నారు. కళ్ళు మూసుకున్నారు, మరి లోపల కూడా కళ్ళు తీసారు, కళ్ళు చేశారు. ఆయన యొక్క అద్భుతమైన మనకు అర్థం కాదు అమ్మగారి, అదొకటి చేయలేకపోతే చింత ఇప్పుడు కూడా ఉన్నది. ఎప్పుడైతే భగవంతుడు ఆకాశ మార్గాన్ని విహరిస్తారో అప్పుడు నాకు ఆ చింత పోతుంది అన్నమాట. ఆ చింత అట్లా ఉంటుంది. ఆయన అమ్మలు ఏం చెప్పుకుంటారు, అందరికి ఆకలి అవుతుంది, మా సుగ్రాసాలకి అందరికి ఆకలి కాకుండా అందరికి ఆకలి అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం సభ ఉన్నది కదా, అప్పుడు మాట్లాడుకోవచ్చు. అమ్మగారికి వినలేని యొక్క అనంత శక్తిని ఈ కలియుగంలో అమ్మ ఈ కలియుగంలో మహాపాపులంలో ఈ ధర్మ సంస్థాపన చేయడానికి ఆయన వచ్చారు. కాబట్టి ఇది మాత్రం సత్యము. ఈ సత్యాన్ని అమ్మగారు నిరూపిస్తారు. ఒకవేళ ఇప్పుడు మేము ఏమి మా చేత ఏం చూపిస్తున్నారు అదే అన్న మనం చెప్పాలంటే కార్తీక అమావాస్య రోజు మళ్ళీ ఆదేశం ఇచ్చారు అమ్మ, చెప్పాల్సిందే నువ్వు, ఎవరైనా ఇవ్వకపోయినా ఎవరికి నువ్వు భయపడరాదన్న తర్వాత బలి ధైర్యం ఇచ్చినాను. కార్తీక పున్నమి రోజు ఏమి జరగలేదు, ఇంకా ఏమి జరగలేదు కదా ఏమన్నా దృష్టాంతం అంటే, ఇంకా టైం ఉన్నది జరిగేదానికి, ఉగాది దాకా టైం ఉన్నది, జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఏం జరుగుతుందంటే ఢిల్లీ అంతా నాశనం కావాలి. అది జరుగుతుందా ఇంత తొందరగా, జరగదా, మొత్తం భూకంపాలతో కుంగిపోతుందా, ఇంకేమన్నా వస్తుందా, ఇంకా మనం ఎదురు చూడాలి. ఢిల్లీ ఒకటి 50 మందికి తరలి రావాలి, కర్ణాటకకి తరలి రావాలి. కాబట్టి అది జరుగుతుందని అన్నారు. అది జరుగుతుంది అన్నారు, ఇంకా జరగడం లేదు. అయితే అమ్మ ఏమన్నారంటే భగవంతుడు కూడా కాలజ్ఞానాన్ని పొందిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు పొందిస్తాడంటే టైం ఇస్తే కొంతమంది మారుతారు, ఇంకా కొంతమంది మారుతారు. విభీషణ లెక్క సత్య పురుషులు ఉన్నారు, వాళ్ళందరినీ మార్చాలా, వాళ్ళందరినీ భక్తి శ్రవంతలేకి తేవాలా, అందరినీ ఉంచకూడదాయా. అందుకని ఆయన టైం ఇస్తాడు, భగవంతుడు మార్పు టైం ఇస్తాడని చెప్పారు. స్వామి నువ్వు అడిగితే కదా అమ్మ ఇచ్చి ఇంత టైం అయ్యే 3 సంవత్సరాలు అన్నాడు జగన్. అంటే నాయన పోస్ట్ పోన్ అవుతుంటుంది, భగవంతుడు భక్తులు ఇంకా కొంతమంది భక్తులు మార్చడానికి పోస్ట్ పోన్ చేస్తారు. జరిగే తీరుతుంది ఎప్పుడైనా కూడా. జరగనప్పుడు భగవంతుడిని అడుగుతాము, ఎందుకు రావు భగవంతుడు అని తెలుసుకుందాం. అక్కడ శ్రీశైలం తెలుసుకుందాం, మల్లికార్జున సన్నిధిలో భగవంతుడు వస్తారా రాలని మల్లికార్జున సన్నిధిలో అది కూడా తెలుసుకుందాం. భగవంతుడు రాకపోతే అది చూద్దాం. ఇంకా ఓపిక కూడా వస్తానన్నాడు, రక్షిస్తానన్నాడు జగత్తుని, అది చేస్తాడా లేదని శ్రీశైలంలో మల్లికార్జున సన్నిధిలోనే తెలుసుకుందాము. ఆ టైం కూడా నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు సభాముఖంగా అది కూడా చెప్తున్నాను. అదే అందరూ కూడా ప్రేమతోటి, అందరూ కూడా భక్తితోటి, అందరూ ఒకరికొకరు ప్రేమాస్పదంతో అందరూ కూడా నడుచుకుంటూ, అందరూ ఐక్యత ఉంటూ, భక్తి భావాన్ని పెంచుకుంటూ అందరూ కూడా యానముని క్షేత్రానికి చేరుకోవాలా ప్రతి ఒక్కరు అని నేను నా యొక్క ప్రార్థన. అందరూ చేరుకొని సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం సద్గురు మహాయోగి రూప